హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మంచి హ్యాండ్ డిజైన్ అయితే చూపిస్తానండి. సో ఇది అయితే లాంగ్ ఫ్రాక్ అండి. సో లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా అప్లోడ్ చేశాను. సో నడుం లూజ్ వచ్చేసి ఇది 25 ఉందండి. సో లాంగ్ ఫ్రాక్ అండి. ఇక్కడ హ్యాండ్ వచ్చేసి మనకి షోల్డర్ దగ్గర నుంచి కింద మణికట్టు వరకు, అంటే ఫుల్ హ్యాండ్తో అయితే మనకి పఫ్ హ్యాండ్ అయితే స్టిచ్చింగ్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి నేను కటింగ్ కూడా చూపిస్తానండి. సో ఇక్కడ హ్యాండ్స్ కోసం అయితే 4 ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి. ఇదైతే సాటిన్ క్లాత్ అండి. ఇలా 4 ఫోల్డింగ్స్ అనేది చేసుకున్న తర్వాత మనకి హ్యాండ్ లూజ్ వచ్చేసి హ్యాండ్ లెంత్ వచ్చేసి ఫస్ట్ అయితే 18 ఇంచెస్ అండి. సో కింద పట్టీ కోసం అయితే 4 ఇంచెస్ ఉంది. సో టోటల్లీ అయితే 21 ఇంచెస్ అయితే మనకి హ్యాండ్ లెంత్. సో ఇక్కడ 18 ఇంచెస్కి మనం హ్యాండ్ లెంత్ తీసుకున్న తర్వాత 3 ఇంచెస్ అయితే హ్యాండ్ డౌన్ తీసుకొని మనకి హార్మ్ లూజ్ ఎంత 7 అయితే వచ్చిందండి. సో 7కి అయితే ఒక మార్కింగ్ చేసుకొని ఇలా హ్యాండ్ కర్వ్ అనేది డ్రా చేసుకోవాలి. సో ఇక్కడ వీడియో అనేది నేను నైట్ అనేది వీడియో తీసాను కాబట్టి కొంచెం క్లారిటీ అనేది మిస్ అయిందండి. సో అలాగే హ్యాండ్ లూజ్ అంటే మనకి 18 ఇంచెస్ దగ్గర హ్యాండ్ లూజ్ అనేది ఎంత ఉందో అంత అయితే మార్కింగ్ చేసుకోవాలి. సో నాకైతే ఇక్కడ పైన షోల్డర్ దగ్గర అయితే పఫ్ హ్యాండ్ వస్తుంది. ఇక్కడ మనకి 18 ఇంచెస్ వరకు అయితే నార్మల్ హ్యాండ్ లూజు, మళ్ళీ కింద అయితే పట్టిలాగా అయితే హ్యాండ్ అయితే వస్తుంది. సో ఇక్కడ అయితే నేను ఈ మోడల్లో అయితే హ్యాండ్ అనేది రావాలండి. సో ఈ విధంగా అయితే కటింగ్ అనేది చూపిస్తున్నాను. సో ఇక్కడైతే హ్యాండ్ లూజ్ అనేది మనకి 18 ఇంచెస్ వరకు తీసుకున్న తర్వాత పైన అయితే నాకు ఇంత క్లాత్ అయితే ఉంది. ఇంకా ఎక్కువ క్లాత్ ఉంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నాకైతే హ్యాండ్ లెంత్ కంటే పైన ఒక 5 ఇంచెస్ ఉంది. సో 5 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకున్నాను. సైడ్కి అయితే ఇలా 3 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకున్నానండి. ఈ 3 ఇంచెస్ దగ్గర నుంచి మనము హార్మ్ లూజ్ మార్కింగ్ ఉంది కదా, అందులోకి అయితే ఇలా కలిపేసుకోవాలి. సో ఇక్కడ కలిపేసుకొని అయితే చుట్టూరా అయితే ఎక్స్ట్రా అనేది ఏం లేకుండా కటింగ్ అయితే చేసుకుందాము. సో మనకి హ్యాండ్ లెంత్ ఎంత ఉందో అంత అయితే చూసుకోవాలి. పఫ్ అనేది నీట్గా రావాలి అంటే ఇంకా ఎక్కువ కూడా క్లాత్ అనేది తీసుకోవచ్చు. సో నాకు క్లాత్ కరెక్ట్ ఇక్కడికి సరిపోయింది కాబట్టి నేనైతే 5 ఇంచెస్తో అయితే తీసుకుంటున్నానండి. సో ఇక్కడైతే నేను మార్కింగ్ చేసిన దాన్ని బట్టి అయితే కటింగ్ చేసేస్తాను. సో ఇక్కడ హ్యాండ్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత షోల్డర్ పైన అయితే కంపల్సరీగా మిడిల్ మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. సో ఇక్కడ లైనింగ్ అనేది ఎలా కటింగ్ చేసుకున్నామో మెయిన్ క్లాత్ కూడా అలానే 4 ఫోల్డింగ్ అయితే వేసేసుకొని కటింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ కింద ఇంకొంచెం క్లాత్ అనేది కావాలి కాబట్టి క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకొని అయితే కటింగ్ చేసుకోవాలండి. సో చాలా ఈజీగా అయితే మనము ఎలాంటి హ్యాండ్ డిజైన్ అయినా కూడా స్టిచ్చింగ్ చేసుకోగలము. సో చిన్న చిన్న చిట్కాలు అనేది తెలియాలి. ఏ బ్లౌజు ఏ హ్యాండ్ ఏ మెథడ్ ఎలా కుట్టాలి అనేది అయితే తెలిస్తే ఎలాంటి డిజైన్ అయినా కూడా ఇలా చూపించగానే అలా అయితే కుట్టగలుగుతాము. సో మనకి అందులో ఉన్న చిట్కాలు అనేవి తెలిస్తేనే ఈజీ అయిపోతుంది. సో ఇక్కడైతే కింద మనకి పట్టీ కోసం అయితే 4 ఇంచుల లెంత్ అయితే తీసుకోవాలండి. హ్యాండ్ లూజ్కి ఎంత మనము ఇంతకుముందు కట్ చేసిన దానికి ఎంత ఉంటే అంత అయితే కావాలి. లెంత్ వచ్చేసి 4 ఇంచులు. దానికోసం అయితే ఇలా మిగిలిన క్లాత్లో అయితే క్లాత్ అడ్జస్ట్ అయ్యేట్టు తీసుకోవాలి. సో ఇక్కడి వరకు అయితే తీసుకుంటున్నాను. సో మనకి నెట్ అనేది డబుల్ లేయర్లో కావాలి కాబట్టి ఇలా తీసుకుంటున్నాను. స్టిచ్చింగ్ కూడా చూపిస్తానండి ఇప్పుడు. సో నైట్ టైం కాబట్టి వీడియో అయితే కొంచెం బ్లర్గా వచ్చింది. ఈ ఒక్క వీడియోకి అయితే ఎక్స్క్యూజ్ అయితే చేయండి. సో స్టిచ్చింగ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా, స్టిచ్చింగ్ అయితే చేసి చూపిస్తాను. సో ఎర్లీ మార్నింగ్ అయితే నైట్ టైం అయితే కటింగ్ చేసేసాను. ఎర్లీ మార్నింగ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నానండి. సో ఇక్కడ లైనింగ్ సాటిన్ అండ్ మనకి నెట్ క్లాత్ అయితే కరెక్ట్గా అయితే ఇలా సెట్ చేసుకొని జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా లైనింగ్ సాటిన్కి అయితే మనకి ఒరిజినల్ సైడ్ షైనింగ్ ఉంటుంది, ఆపోజిట్ వచ్చేసి కొంచెం రఫ్గా ఉంటుంది. ఇలా నెట్ అండ్ సాటిన్ అయితే రెండు కరెక్ట్గా సెట్ చేసుకొని అయితే చుట్టూరా అయితే జాయింట్ చేసుకోవాలి. సో మనకి కుట్టగలుగుతాము అంటే ఇలా అయితే కుట్టుకోవాలి, లేదు అంటే చుట్టూ పిన్స్ పెట్టుకొని అయితే కుట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ లైనింగ్ అయితే జాయిన్ చేసి ఎక్స్ట్రా మొత్తం అయితే కటింగ్ చేశానండి.
సో మనకి హ్యాండ్ లెంత్ అనేది 10 ఇంచెస్ వరకు పెట్టుకున్నాం కదా. ఇక ఇది అయితే హ్యాండ్ మిడిల్. ఇది అయితే మనకి లైన్ వరకు ఉన్నదంతా మనకి ఎంత 5 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా. ఇక్కడ వరకు అయితే ఇది ఎక్స్ట్రా క్లాత్ అండి. సో మనం ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటే ఇక్కడికి పెట్టుకోవాలి. సో మనకి ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు అయితే ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని మనం ఇలా ఇటు సైడ్ నుంచి ఫ్రిల్స్ అనేవి ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో అయితే పెట్టుకోవాలి. సో మనం ఒరిజినల్ నుంచి అయితే ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. ఒరిజినల్ నుంచి ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటేనే మనకి పఫ్ పైకి అయితే వస్తుంది. అదే లైనింగ్ నుంచి పెట్టుకుంటే మనకి పఫ్ అనేది అంతగా పైకి ఇలా కనబడదు. సో ఇలా మనము ఫస్ట్ మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా, అక్కడి నుంచి మిడిల్ మార్కింగ్ వరకు అయితే 4 ఫ్రిల్స్ అయితే వస్తాయి. మళ్ళీ ఇలా సెకండ్ వైపు నుంచి ఆపోజిట్ ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. పెట్టుకొని అయితే ఇలా ఒక కుట్టు అనేది వేసుకుంటే మనకి పఫ్ అనేది ఇలా అయితే బుగ్గలాగా అయితే వస్తుందండి. సో అలాగే ఇంకో హ్యాండ్ కూడా చేసి చూపిస్తాను. సో ఇలా పఫ్ అనేది స్టిచ్చింగ్ చేసిన తర్వాత సో ఇక్కడ చూసారు కదా, పఫ్ అనేది స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కాబట్టి ఇలా మనకి హ్యాండ్కి కింద పట్టి అనేది అని చెప్పాను కదా. సో ఫస్ట్ అయితే నెట్ క్లాత్ అయితే పెట్టుకోవాలి. నెట్ క్లాత్ పెట్టిన తర్వాత సాటిన్ పెట్టుకొని కింద ఇలా జాయింటింగ్ అనేది చేయాలండి. సో మనకి అంటే కింద అయితే ఎడ్జెస్ మనకి క్లాత్ యొక్క ఎడ్జెస్ అనేవి ఉంటాయి కదా. సో అవి బయటికి కనబడకుండా ఉండాలి అంటే ఇలా మనము క్లాత్ యొక్క పైన నుంచి అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా అయితే జాయింటింగ్ అనేది చేసాం కదా. ఇప్పుడు దీనిపైన ఇక్కడ ఇది ఉంది కదండి. సో ఇక్కడ దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసి మనం ఇంతకుముందు కుట్టిన ఆ కుట్టు పైనే కుట్టేసుకోవాలి. అలా కుడితే మనకి మధ్యలో ఉన్న ఆ ఖర్చు అనేది పైకి లేవకుండా అణిగైతే ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఇలా చివరికి మనకి క్లాత్ సరిపోయేంత అయితే తీసుకున్నాం కదా, చివరికి అయితే ఇలా కుట్టేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఇంతకుముందు కుట్టిన దానిపైన సో ఇక్కడ ఇది ఉంది కదా, ఈ ఇంతకుముందు కుట్టిన దానిపై నుంచి అయితే ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి. సో ఇక్కడ కుట్టు వేసుకోవాలి, అక్కడ ఫోల్డింగ్ దగ్గర కూడా మనము కుట్టు అనేది కరెక్ట్గా వేసుకోవాలి. సో అక్కడ ఇక్కడ 2 చోట్ల అయితే కంపల్సరీగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి. సో వీడియో అనేది కొంచెం ఫాస్ట్గా అయినట్టు ఉంది. సో ఇక్కడైతే చూసారు కదా, ఎక్స్ట్రా అనేది కటింగ్ అయితే చేశాను. సో ఇంతకుముందు అయితే నేను సో ఇలా అయితే వచ్చిందండి. మనకి పట్టి అనేది ఇక్కడ వరకు అయితే 4 ఇంచెస్ అయితే ఉంది. అలాగే ఇక్కడ పఫ్ కూడా అయిపోయింది. ఆల్మోస్ట్ 2 హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. మనము ఈ కింద పట్టి అయితే ఎంతవరకు ఉందో అంతవరకు అయితే ఫోల్డింగ్ చేసుకుని బటన్ లాగా అయితే పెట్టుకోవాలి. ఇలా పఫ్ అయితే చూపించానండి. సో పఫ్ కంప్లీట్ అయిపోయింది, కింద పట్టి కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఫైనల్లీ అయితే హ్యాండ్ బాడీకి అయితే జాయిన్ చేసిన తర్వాత పఫ్ అనేది ఇలా వచ్చింది. అలాగే హ్యాండ్ కూడా ఇలా మనకి ఇంతకుముందు ఫోల్డింగ్ చేయాలి అని చెప్పాను కదా, ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టేసుకుంటే మనకి ఇక్కడ వరకు హ్యాండ్ అనేది 18 ఇంచెస్ వరకు వస్తుంది. కింద అయితే మనకి పట్టిలాగా అయితే టైట్గా అయితే ఉంటుందండి. సో మనకి హ్యాండ్ వచ్చేసి మొత్తం లూజ్గా ఉంటుంది, కింద మాత్రం పట్టిలాగా అయితే వస్తుంది. ఈ హ్యాండ్ యొక్క ఫ్రాక్ వచ్చేసి లాంగ్ ఫ్రాక్ అండి. బాడీకి వచ్చేసి నెట్, కింద వచ్చేసి ఆర్గాంజా క్లాత్తో అయితే స్టిచ్చింగ్ చేశాను. సో దీని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా అప్లోడ్ చేశానండి. సో వీడియో అయితే కొంచెం స్పీడ్గా అయినా కూడా అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇక్కడ హ్యాండ్ చివరన ఒకటి చిన్న ప్రెస్సింగ్ బటన్ అనేది పెట్టేస్తే మనకి హ్యాండ్కి అయితే ఆ పట్టీలాగా స్టిఫ్గా అయితే వచ్చేస్తుంది. పైన అంతా లూజ్ లాగా బెల్ల హ్యాండ్ లాగా అయితే వస్తుందండి. సో ఫైనల్లీ అయితే డ్రెస్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. సో మనకి హ్యాండ్ డిజైన్ వచ్చేసి ఇలా వస్తుంది. సో ఇదే డిజైన్ని నేనైతే ఇప్పుడు స్టిచ్చింగ్ చేశాను. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.